హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ అండ్ హెల్తీ కిచెన్. ఇక్కడైతే రోజంతా బాబుని చూసుకుంటూ ఇంట్లో పనులైతే ఎలా చేసుకుంటానో చూపిస్తాను. ఇక్కడైతే బాబు బయట ఆడుకుంటూ ఉన్నాడు. నేను అక్కడి నుంచి వచ్చేసి కిచెన్లోకి అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి ఉప్మా చేద్దామని ప్రిపేర్ చేస్తున్నానండి. అలాగే కర్రీ కోసం అని చెప్పి ఒక పక్కనైతే ఎగ్స్ పెట్టాను బాయిల్ అవ్వడానికి. అలాగే ఇక్కడ ఉప్మా ప్రిపేర్ కోసం అయితే రవ్వని నేను ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాను. అలాగే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అల్లం, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, క్యారెట్ అలాగే ఉల్లిపాయలు అన్నీ కూడా చాప్ చేసి పెట్టుకున్నాను. తర్వాత 1 బై 1 ప్యాన్లోకి అయితే యాడ్ చేసుకోవడమే. యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే రవ్వతో ఉప్మా చేస్తున్నాను కదండి. మనకి మామూలుగా ఉప్మా చేసేటప్పుడు ఏంటంటే కొంచెం మందికి వాటర్ ఎంత పడుతుంది అని కరెక్ట్గా తెలీదు. దానికోసం ఏంటంటే మనం ఏ కప్పుతో రవ్వనైతే ముందు మనం ఒక కప్పుతో కొలుచుకొని పెట్టుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పులు నీళ్ళు అయితే తీసుకోవాలి. అప్పుడు మనకి ఏంటంటే ఉప్మా గడ్డలా కాకుండా లేదంటే జారుగా కాకుండా కరెక్ట్గా వస్తుంది. అదే మనకి రవ్వలాగా కావాలి ఉప్మా అలా కలిపి మెత్తగా కావద్దు అనుకుంటే కనుక మనం ఒక కప్పు రవ్వకి 1 కప్పు వాటర్ తీసుకోవాలి. సిమ్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చేసుకుంటే కనుక మనకు ఉప్మా పొడిగా అయితే వస్తుంది. లేదు నార్మల్గా అయితే 1 కప్పు రవ్వకి 3 కప్పులు నీళ్ళు అయితే పోసుకుంటే కనుక మనకి కరెక్ట్గా వస్తుంది. అక్కడ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కొంచెం మనం యాడ్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత నీళ్ళు అయితే నేను ముందే కొలిచి పెట్టుకున్నానండి. ఆ వాటర్ని అయితే అందులో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ కూడా చెక్ చేసుకొని సాల్ట్ చాలకపోతే కొంచెం అయితే యాడ్ చేసుకోండి. నాకైతే ఇక్కడ సాల్ట్ చెక్ చేసుకున్నాను. అలాగే నేను కొలిచి పెట్టుకున్నాను అన్నాను కదా, కొంచెం వాటర్ అయితే పక్కన ఉన్నాయి, అవి కూడా యాడ్ చేసుకున్నాను. అదే కప్తో రవ్వని అయితే తీసుకున్నాను. 3 కప్పులు వాటర్ కూడా తీసుకున్నాను. అలాగే అందులో సాల్ట్ చాలేదు, కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మూత పెట్టుకొని కాసేపు ఉంచితే కనుక మనకు నీళ్ళు మసాలా వస్తాయి కదా. మసాలా వచ్చిన తర్వాత రవ్వ యాడ్ చేసుకోవడమే. తర్వాత అయితే అక్కడి నుంచి నేను మార్నింగే దీపం అయితే పెట్టేసుకున్నానండి. పెట్టుకొని వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసాను ముందే. అవి అవుతూ ఉన్నాయి. బజర్ అయితే వచ్చింది, చెక్ చేయడానికని వెళ్ళాను. అలా అవుతూ ఉన్న తర్వాత దానిలో వాటర్ అయితే డ్రైన్ చేసేసుకోవచ్చండి. దాన్ని సెట్ చేసేసుకొని ఇక్కడ మళ్ళీ వచ్చాను. జయదిత్యకి అయితే టిఫిన్ పెట్టేశాను, తింటా ఉన్నాడు. ఇప్పుడిప్పుడే తినడం అయితే కొంచెంగా వస్తుందండి. సరే అని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గర అయితే అలవాటు చేస్తున్నాము. డైనింగ్ టేబుల్ అందలేదని చెప్పి తలగడలు అయితే అలా పెట్టి కూర్చోబెట్టాను జయాదిత్యని. అలా స్పూన్తో తింటా ఉన్నాడు. వాడికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక తింటాడు బాగానే, తీసుకొని, లేదంటే లేదు. అక్కడైతే స్పూన్తో ట్రై చేసి ఇలా కాదని చెప్పి చేతితో అయితే తింటా ఉన్నాడు. అలాగే తర్వాత రైస్ అయితే కూడా పెట్టేశాను. ఉప్మా అయిన తర్వాత రైస్ పెట్టేశానండి స్టవ్ మీద. రైస్ ఉడుకుతూ ఉంది. తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు అయితే చూపించాను కదా, అదైతే ఇప్పుడు బజర్ వచ్చింది. మనం ఏంటంటే దానికి ఒక బటన్ ఉంటుంది, దాన్ని ఒకవైపు తిప్పుకుంటే కనుక మనకు వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోతుంది. తర్వాత పక్కన స్పిన్ కూడా ఉంటుంది, అందులో వేసుకుంటే మనకి వాటర్ కూడా అదే స్పిన్ చేసేసి ఉంచేస్తుంది. దాన్ని అయితే అలా సెట్ చేశాను. దాన్ని అలా సెట్ చేసుకొని అక్కడి నుంచి అలా వెళ్తే చూడండి, అక్కడైతే మా వారు కూడా బ్రేక్ఫాస్ట్కి అయితే కూర్చున్నారు. తనకు కూడా పెట్టేసి ఉన్నాను. అక్కడ మా వారైతే సూపర్ అని చెప్తున్నారు. జయదిత్య ఏంటంటే అలా చెప్తే కొంచెం ఎంకరేజ్ చేసినట్టు అనమాట. హ్యాపీ తింటాడు కొంచెం. తర్వాత వాళ్ళకి మజ్జిగ కూడా చేసి పెట్టాను. దాన్ని అందుకోవడానికి అక్కడ అన్నీ. ఇక్కడైతే మా వారి డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నారు. బాయ్ చెప్పడానికి వెళ్ళాడు బయటికి. నేను అక్కడి నుంచి వచ్చి కిచెన్లో
అన్నీ కూడా క్లీన్ చేసుకొని అన్నం కూడా కంప్లీట్ అయిపోయింది. రైస్ తర్వాత అయితే వాషింగ్ మిషన్లో బట్టలు కూడా బయట అయితే ఎండలో అయితే వేసేసానండి. వేసేసి ఇంకా అక్కడ నేను కొంచెం టిఫిన్ అయితే చేసాను. చేసేసిన తర్వాత కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ తమ్నైల్లో చూసే ఉంటారు కదండి, గుడ్డు మునక్కాడ పులుసు అనమాట. పులుసు అంటే ఇది కొంచెం మనం కలుపుకొని అయితే తినొచ్చు, అన్నంలో తిక్కుగానే ఉంటుంది. ఇంకా ఇక్కడ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను. తర్వాత టమాటా. ముందైతే ఆయిల్ పోసుకొని అందులో కొంచెం జీలకర్ర, మెంతులు, ఆవాలు వేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకొని ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత టమాటా అయితే వేసుకోండి. ఆ తర్వాత మునక్కాడని అయితే యాడ్ చేసుకోండి. చేసుకొని ఒక 2 minutes దాన్ని అయితే ఫ్రై చేసుకొని మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇంకా అందులోకి అయితే పసుపు, కొంచెం సాల్ట్, అలాగే రుచికి సరిపడా కారాన్ని అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. క్లిప్ అయితే మిస్ అయింది. అలాగే కొంచెం చింతపండు జ్యూస్ కూడా తీసి పెట్టుకున్నాను నేను ముందే, దాన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని తర్వాత నార్మల్ వాటర్, 1 కప్తో వాటర్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి అయితే ఉడికించుకోవాలి. మనకి జ్యూస్ కన్సిస్టెన్సీ కూర మనకి ఎలాగైతే రావాలనుకుంటున్నామో దాన్ని బట్టి వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువగా యాడ్ చేయొద్దు, మళ్ళీ అది నీళ్ళలాగా అయిపోతుంది, పులుసులాగా అయితే రాదు. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక 10 నిమిషాలు అయితే సిమ్లో పెట్టి ఉడికించుకోండి. మనకు ఆయిల్ మంచిగా తేలుతుంది, అంటే మనకి మునక్కాడలు బాగా ఉడికిపోయాయని అర్థం. ఇంక ఇప్పుడైతే లాస్ట్లో మెంతులు, జీలకర్ర, ఆవాలు ఫ్రై చేసి దాన్ని అయితే పొడి చేసి పెట్టుకున్నానండి, అదొక స్పూను. ఇంకా అలాగే కొంచెం బెల్లం పొడి, బెల్లాన్ని యాడ్ చేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర అయితే బెల్లం పొడి ఉందండి, నేను దాన్నే వేసుకున్నాను. తర్వాత కొత్తిమీర వేసుకొని దించుకుంటే అయిపోతుంది. ఇంక ఇక్కడైతే ఈవినింగ్ అండి, ఈవినింగ్ అయితే ఫుల్గా గాలి బయట. ఇంకా అక్కడి నుంచి వచ్చి బయట బట్టలు అయితే తీసుకొచ్చి మడత అయితే పడుతూ ఉన్నాను. తర్వాత ఫ్రెష్ అయిపోయి సంధ్య పూజ అయితే చేసుకొని నైట్ డిన్నర్లోకి అయితే వెజిటేబుల్ పులావ్ చేశానండి. కుక్కర్ పెట్టి ఆయిల్ యాడ్ చేసుకొని వెజిటేబుల్స్ మనకి ఏమి నచ్చితే అవి అన్నీ యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే క్యారెట్, బంగాళదుంప, ఇంకా అలాగే ఉదయాన్నే అయితే కొంచెం పచ్చి బఠానీ అయితే నానబెట్టి పెట్టుకున్నాను. మీరు కావాలంటే గ్రీన్ పీస్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. చేసుకొని బాస్మతి రైస్ అయితే 1 గంట ముందే నానబెట్టి పెట్టుకోండి, అప్పుడైతే మనకి పొడిగా వస్తుంది. 1 గ్లాస్ రైస్కి 1.5 నీళ్ళు అయితే తీసుకొని 1 విజిల్ పెడితే కనుక కుక్కర్లో పులావ్ అయితే రెడీ అవుతుంది. ఇంకా అక్కడ డిన్నర్ అయిపోయిన తర్వాత వంటగది అంతా కూడా నేను ఇలాగే క్లీన్ చేసి పెట్టుకొని పడుకుంటానండి ఎప్పుడు, రోజు కూడా. అలాగే పాలు కూడా మరగబెట్టి ఇచ్చేసాను. అంతే అండి, నా డైలీ రొటీన్ అయితే ఇలానే ఉంటుంది. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.